నమస్తే. అక్కినేని నాగచైతన్య వెట్స్ ధూళిపాళ్ళ శోభిత. అయితే ఇది కొద్దిగా షాకింగే ఉండొచ్చు అందరికీ. కాకపోతే నిన్న జరిగినటువంటి ఒక ఎంగేజ్మెంట్ మీద కొంతమంది కొన్ని రకాలుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తున్నారు. నాగార్జున గారు గతంలో ఏదో అన్నారని, అదిగాక సమంత ఏదో విషయం మీద రియాక్ట్ అయితే లేదు తన పర్సనల్ జీవితం గురించే మాట్లాడుతుందని, అదిగాక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారని చెప్పేసి అయితే అంటున్నారు. అయితే వీళ్ళు ఏం స్పందించారు, ఏం జరిగిందనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, నాగచైతన్య అండ్ శోభిత సంబంధించి ఎంగేజ్మెంట్ మనకు తెలిసిందే. అది కాక సమంత రియాక్షన్స్ ఎలా ఉన్నాయని, రేవంత్ రెడ్డి గారి రియాక్షన్స్ ఎలా ఉన్నాయని, అయితే మామగారు అయినటువంటి ఒక అక్కినేని నాగార్జున గారు ఇంతకుముందే కొంత డిఫరెంట్ కామెంట్స్ చేశారని చెప్పేసి అయితే మనకు తెలుస్తూ వస్తున్నాయి. అయితే దీని గురించి ఏం చెప్తారు, వీటిని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే? గూఢచారి సినిమా సక్సెస్ మీట్లో శోభితని చూసి నాగార్జున గారు ఈ అమ్మాయి చాలా బాగుంది, చాలా బాగా చేసింది, ఈ అమ్మాయిలో ఏదో ఆకర్షణ ఉంది, లేకపోతే హాట్గా ఉందనో ఏదో ఆయన కమెంట్ చేశాట. సరే చేశాడు, ఒక యాక్టర్గా అంతవరకే తీసుకుందాం మనం. ఆ రోజు ఆయన అనుకోలేదుగా అమ్మాయి కోడలు అవుతుందని. ఒక హీరోయిన్గా వీళ్ళు రకరకాల కమెంట్స్ అందరూ చేస్తారు. దాన్ని ప్రతిదీ మనం వేరే దృష్టితో చుట్టం అనవసరం, వక్ర దృష్టితో అనాలి. మీరు ఇంకో వ్యక్తిని మర్చిపోయారు, వేణుస్వామి గారు. ఇప్పుడు వేణుస్వామి మీద ట్రోల్స్ నడుస్తున్నాయి. ఎందుకు నడుస్తున్నాయి? వేణుస్వామి వీళ్ళు విడిపోతారు అని గతంలో చెప్పాడు పెళ్ళవగానే. అయితే ఆయన చెప్పినట్టే వీళ్ళు విడిపోయారు అని అంటున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ వేణుస్వామి ఒక వీడియో రిలీజ్ చేస్తాను ఈ శోభిత అండ్ నాగచైతన్యకి సంబంధించి అన్నట్టు. మళ్ళీ ఏం కమెంట్స్ చేస్తాడో అని నెటిజన్లు ఆడుకుంటున్నారు ఆయన్ని. సో వేణుస్వామికి ఇప్పుడు పని పాట లేదు అంటే, మాట మీద నిలకడే మనస్తత్వం లేని వాళ్ళు ఇలాగే ఉంటారు. నేను రాజకీయ నాయకుల గురించి మాట్లాడను, నేను సినిమా వాళ్ళ గురించి మాట్లాడను అన్నాడు, కానీ మళ్ళీ మాట్లాడుతున్నాడు. అంటే కుక్కతో ఒక వంకర అనే దానికి వేణుస్వామిని మనం ఉదాహరణగా చెప్పుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే ఆయన చేసే కమెంట్స్ వల్ల అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, అనవసరంగా మనుషులు ఫీల్ అవుతారు కదండి. ఎప్పుడు చెప్పాలి నువ్వు? వాళ్ళు నీ దగ్గరకు వచ్చి అడిగితే నువ్వు చెప్తే అర్థం ఉంటుంది. మనము కొన్ని అనవసరంగా మాట్లాడకూడదండి. ఇప్పుడు ఒక మనిషికి ఒక కష్టం వచ్చినప్పుడు ఒక జ్యోతిష్యుని కూర్చోపెట్టి మనం మాట్లాడచ్చు. మనం చంద్రబాబు నాయుడు గారి సమయంలో చాలామందిని చేసాం ఆ పని. ఏంటి సార్ ఈయన ఎప్పుడు రిలీజ్ అవుతారు, పరిస్థితి ఏంటి, అలాంటి విషయాల్లో చేశాను తప్ప ఆయన రాకుండా ఉంటారా, ఆయన అక్కడే ఉంచేస్తారా, పనికిమాలిన మాటలు మనం మాట్లాడాల. అంటే రావాలి అని ఒక పాజిటివ్నెస్ తోటి మాట్లాడటం వేరు, సందర్భాన్ని బట్టి మాట్లాడటం వేరు. నేను ఊరికే కూర్చుని నేను నాగచైతన్య గురించి, శోభిత గురించి అబాకులు చవాకులు మాట్లాడటం కానీ, లేకపోతే సమంత గురించి మాట్లాడటం కానీ అది తప్పు అవుతుంది. అయితే గతంలో ఎప్పుడైతే ఏపీ ఫలితాలు రిలీజ్ అయిన తర్వాత చాలా బహిరంగంగా ఆయన వీడియో పెట్టాడు. ఏంటి అంటే ఏపీకి సంబంధించే కాదు, ఎక్కడా కూడా రాజకీయ గురించి కానీ లేదా సినిమా గురించి కానీ నేను ఇక పైన చెయ్యను, పబ్లిక్లో చెప్పను అని చెప్పి. మళ్ళీ ఇప్పుడు ఇలా బయటికి రావడాన్ని ఎలా చూడాలంటారు? అంటే తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోదంటారండి. ఇప్పుడు ఎలాగో ఒకలాగా ఆయన సోషల్ మీడియాలో ఉండాలి. ఇప్పుడు ఇంత డబ్బు సంపాదించుకున్నాడంటే సగం సోషల్ మీడియా వల్లే కదా. చెప్పాడు కదా, నాకు 400 కోట్లు వచ్చింది సోషల్ మీడియా వల్లని. సో మరి ఎట్లా ఊరుకుంటాడు ఆయన? డబ్బు మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది, అంతే. మాట మీద ఉండాల్సిన పనే ఉంది. అందుకని దానికి ఏదో వక్ర భాష్యం చెప్పుకుంటాడు. ఇకపోతే మీరు చెప్పినట్టు సమంత విషయానికి వస్తే, సమంత అంది కష్టాలు ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు అంటే ధైర్యంగా ఉంటే మనం ఒంటరి వాళ్ళం కాదు ఎవరం అని వినీష్ ఫోగట్ గురించి పెట్టింది ఆవిడ. దాన్ని వీళ్ళు ఈ నాగచైతన్యకిను శోభితకి అన్వయించి తను ఫీల్ అవుతోంది నేను ఒంటరి దాన్ని కాదు అని ఆవిడ ఆపాదించుకున్నట్టుగా చెప్తున్నారు. అది సరే, ఆవిడ ఒంటరిదో కాదో ఆవిడ డెసిషన్ ఆవిడ తీసేసుకున్నారు సమంత. దాని గురించి ఎవరూ మాట్లాడాల్సిన పని లేదు. నిన్నటి నుంచి ఎంత ట్రోలింగ్స్ నడుస్తున్నాయండి ఈ విషయం మీద. సమంతకి సింపతి చూపిస్తూ కొందరు, నాగచైతన్యకి చూపిస్తూ కొందరు. అది వాళ్ళ ఇష్టాలు. ఇప్పుడు సమంత తను ఓపెన్గా విడిపోయారు. విడిపోయాక ఇంకా మనకి సమంతకి నాగచైతన్యకి సంబంధం ఏముంది, మనం ఎందుకు మాట్లాడుకోవాలి? ఇప్పుడు ధూళిపాళ్ళ శోభిత మాత్రం ఇది కండో మ్యాట్స్లో చేయలేదా, ఆ అమ్మాయి ఇదేంటి మోడల్గా లేదా అంటే ఉంది. ఇప్పుడు మన సమంత గురించి ఏం మాట్లాడాం? ఇంకా చాలా వ్యక్తిగతాలు ఉన్నాయి. ఆ అమ్మాయి తనకిచ్చే ట్రైనర్ ఒళ్ళో కాళ్ళు పెట్టుకుని పడుకున్న ఫోటో పెట్టింది. తర్వాత వెబ్ సిరీస్ ఏదైతే ఉందో అందులో కూడా కొన్ని సీన్స్ చాలా ఇదిగా ఉన్నాయి. సో అవన్నీ మనం అనేది ఏంటంటే
అమ్మాయి ఒక కమిట్మెంట్ ఇచ్చింది, నేను ఇలాంటివి చెయ్యను అని పెళ్ళికి ముందు ఇచ్చినప్పుడు మాట నిలబెట్టుకోవాలి. మాట నిలబెట్టుకున్నప్పుడు వాళ్ళు అది పర్సనల్గా వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు, విడిపోయారు. ఇంకా దాని గురించి చర్చలు ఎందుకండి మనకి? ఆ అమ్మాయిని ఎందుకు చూడరు, ఆ అమ్మాయి మాత్రం ఇదే అంటే అది వాళ్ళిద్దరి ఇష్టం. అది ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఒప్పుకునే బయటకు వచ్చింది కదా, తను కెరీర్ కావాలనుకుంది, అది ఆవిడ ఇష్టం, అది ఆవిడ వ్యక్తిగతం. అది అలాగే చైతన్యతో విడిపోవడం కూడా ఆవిడ వ్యక్తిగతం. అది ఇప్పుడు దానికి మళ్ళీ సింపతి చూపించమని అవసరం లేదు కదండి. మళ్ళీ ఆ విషయాలన్నీ తవ్వితోడి ఒక మంచి కార్యం జరుగుతుందేమో, రేపొద్దున సమంత కూడా లైఫ్లో మంచిగా సెటిల్ అవుతారేమో, ఎవరికి తెలుసు. అది కూడా ఆవిడ ఇష్టం. వాళ్ళ నాన్నగారు కూడా ఏదో మాట్లాడినట్టున్నారు సమంత వాళ్ళ ఫాదర్ గతంలో కూడా. సరే ఎవరేం మాట్లాడినా ఆవిడ పెళ్లి చేసుకుంటారా, ఒంటరిగా ఉంటారా, కెరీర్లో కొనసాగుతారా అనేది సమంత తీసుకునే నిర్ణయం అది. ఇకపోతే రేవంత్ రెడ్డి గారి విషయానికి వస్తే, రేవంత్ రెడ్డి గారు ఇది నాగ చైతన్య అండ్ శోభితకి అభినందనలు తెలియజేస్తూ, అంటే వాళ్ళ ఎంగేజ్మెంట్కి మీకు ఇక మీదట గతంలో లాగా ఎటువంటి ఫోన్ ట్యాపింగ్లు ఉండవు మా ప్రభుత్వంలో, మీకు ఎటువంటి కష్టాలు రావు, ఎటువంటి ఇబ్బందులు కలగవు అని ఒక పోస్ట్ పెట్టాడు ఆయన. ఎందుకు పెట్టారంటే కేసీఆర్ చేయించిన ఫోన్ ట్యాపింగ్ వల్ల సమంత ఏదో ఇరుక్కుంది, తన పర్సనల్ ఏదో బయటకు వచ్చింది, అందుకనే అమ్మాయి నాగచైతన్యతో విడిపోయింది అని ఒక రూమర్ అప్పట్లో హల్చల్ చేసింది. మనకు తెలియదు అవన్నీ. అంటే కేటీఆర్ది అయితే పేరు బయటకు వచ్చింది, కేటీఆర్ది ఇంకా చాలామందితో వచ్చింది, అది కూడా మనం మాట్లాడొద్దు. కానీ సో ఇప్పుడు మీకు అటువంటివి రావు అంటే రేవంత్ రెడ్డి గారు ముందు చెప్తే ఎట్లా చెప్తున్నారో చూడండి. సో తిన ఫ్యామిలీ నాశనం అయింది కాబట్టి ఎవరిది, నాగ చైతన్యది. ఇప్పుడు మీరు శోభితతో హ్యాపీగా ఉండండి, ఇంకా మీదట మీకు మా ప్రభుత్వంలో ఇటువంటి సమస్యలు ఎదురుకావు అని ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు. ఒక ముఖ్యమంత్రి చెప్పాడు అన్నమాట. అంటే గతంలో జరిగినట్టే కదా ఇది. ఇప్పుడు అంటే తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగా గత 5 ఏళ్లలో అంటే ఉండింది అంటే టీఆర్ఎస్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఆర్ బీఆర్ఎస్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇవాళ రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. అంటే ఈ హామీ అందరికీ వర్తిస్తుంది, నాట్ ఓన్లీ నాగ చైతన్య అండ్ శోభిత, ఈవెన్ సమంతకు కూడా. కాబట్టి ఆయన చెప్పింది బాగుంది అది. సో చూద్దాం మేడం, మన తరఫున కూడా ఖచ్చితంగా నాగ చైతన్యకి శోభితకి ఒక మంచి రోజులు రావాలని చెప్పేసి నిజంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే విషెస్ చెప్పారో అలానే మన ఛానల్ తరఫున కూడా వాళ్ళకి వామ్ విషెస్ తెలుపుతూ నమస్తే. నమస్తే.